సరే సరే పంప మళ్ళీ నువ్వు ఊరుకోమా దుద్దు అంటావు ఎక్కడో తను కొట్టాడు. ఈ క్యాండిడేట్ మనకు అర్థం కాదు. చెట్టెక్కమన్నది ఎవడు మిలాని ఎవడు తెప్పమన్నాడు కానీ కట్టె కొడితే మీరు ఇట్లా చేస్తారని అనుకుంటున్నాడు హ్యాపీగా మనిషి అంటారు మనిషి నేను రాను నేను రాను. మనందరిది ఒకటే నినాదం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. నేను చూస్తా పారా అనుకుంటా పెద్ద మనిషి ఏమైంది ఇట్లా అందరూ ఏమైంది అబ్బా? లేదు పెద్ద మనిషి వీడు నా చేనులో నేను చిన్నప్పటి పెళ్లిలో వచ్చిన నా చెట్టు నేను కొట్టిన నాకు ఒకటి కావాలి. అరే గణపతి కానీ కట్టే కొట్టినాము. నువ్వేమరా కట్టెని ఇంత పెద్ద చేస్తున్నావు? చేనంతులో చేను పెట్టుకొని నువ్వు నాకు అవన్నీ కావప్ప. నాకైతే 40,000 కావాలి. 40,000 తీసుకోబే. నాకైతే 40,000 తీసుకో. నువ్వు ఊరుకోమా దుద్దు అంటావు ఎక్కడో తను కొట్టాడు. 40,000 ఎలా అంటావు? నాకైతే ఖచ్చితంగా 40,000. నువ్వు అట్లా కూడా తప్పదు వెంకటి. మళ్ళీ మంది చేయాలి ఎట్లా కొడతావురా? కప్పి ఎట్లా అన్నాయి? గణపతి అని కొట్టినాం మేము. గణపతి బాగొట్టే కానీ అడుగుంటే మాట ఏం అడగలే. నా చేనంతులో చేను మేము కొడతాం. పక్క రోడ్ ఎత్తులోనే కొడతాము. 40,000 అంటే ఇట్లా ఇస్తా 40,000. 40,000 నేను ఎక్కిత్తు నువ్వు కొండ నీకేం తెలియదు. 40,000 అంటే ఈరా వస్తే అయిపోతాయి మళ్ళా నిద్రపోతుంది. నేను ఇయ్యనంటే ఒకటే చెప్తున్నా ఒకటే మాట. నువ్వు పెద్ద మనిషి వంకాయ ఉండొచ్చు. నీ పెద్ద మనుషుల కథలు నాకు బాగొత్తు. నాకు కొత్త ఫేమస్ కథలు ఏమేమన్నావు? లేదు ఇప్పుడు 20,000 కంటే ఎక్కాను ముందు చెప్తున్నాడు అప్ప. 25,000 కంటే ఎక్కాను. ₹1 షార్ మీద ఆటికి చికెన్ ముందు చెప్తున్నాను. చెట్టు కొట్టినావు మళ్ళీ దుర్లింకి వెంకటి నువ్వు పెద్ద మనిషి లేకుండా కానీ ఇంటికి పెద్ద మనిషి ఉండొచ్చు. నాకు కాదు. నేను పెద్ద మనిషి. అరే బొక్క బాండ్ ఆర్టిస్ట్ తో పెట్టుకుని ఉంటే బర్న్ అయిపోతావురా. ₹5 ఆర్టిస్ట్ రా నువ్వు. 5 కోట్ల ఆర్టిస్ట్ రా నేను. పద్మశ్రీతో పెట్టుకుని ఉంటే బొక్క బర్లో పడిపోతావురా. ఎవరైనా రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేది నేనే, గెలిచేది నేనే. ఏమే నేను ఎన్నో వేసినట్లు నా ఫేమస్ రావు నన్ను. నువ్వు ఇచ్చిన కాడికి తీసుకో అంతేగాని ఏమంటావు? పెద్ద మనిషి నాకైతే 40,000 కావాలి. 40,000 కావాలి. తీసుకున్నా అంటావు. ఏమంటారు అప్ప ఇంట్లో ఎట్లా అంటే మళ్ళా లేదు వెంకటి వీడు పెద్ద టూపు ఉన్నట్టున్నాడు. నేను సత్య మనిషి మందికి ఎవరనుకుంటావు? మనిషి నీకు సత్య మనిషి మందికి కాదు. మందికి కాదు చెప్పడా? మీరు 10 మంది వచ్చి కాబట్టి నా ముందర వచ్చి కాబట్టి 40,000 తెచ్చినాము. మాట వినా నేను నీ చేతికి ఇచ్చినాము తప్ప ముందే చెప్తున్నాను. 40,000 ఉన్నాయి. 40,000 ఉన్నాయి లెక్క చేసుకు ఇప్పుడే. సరే సరే చూడమ్మా 40,000 ఉన్నాయి. మళ్ళీ ఇంటికి 10,000 పంపి మళ్ళా. సరే సరే పడి మనం ఇద్దరం 10,000 తీసుకొని అతనికి మా నాన్న చెప్పిన అతనికి 10,000 ఇద్దాంలా. మన ఇద్దాం 15,000 తీసుకొని 10,000 మాకు నాయన చెప్పిన అతనికి పెద్ద కితం రా 10,000 పాపం రా పాపం మన చెట్టు కాదు మన అది ఏం కాదు ఆట దానికి కితం అది మళ్ళా చెట్టు గట్టి ఎట్లా మనం 40,000 ఇచ్చి చెట్టు కొట్టి కొడుకులు ఇట్లా పెద్ద మనిషి పరిశాన్ లాగా కొడుకున్నాడు. 500 ముందు
చెట్టు మీదనారా అట్లా అయితే ఇదంతా మాది అట్లా బట్టి ఇట్లా బట్టి మాది ఇదంతా మాదే చేయను ఇదంతా మీదేనా అదే చెట్టు ఎవడు కొట్టిందని తెలుసు లేరా ఏమో పెద్ద మనిషి ఉన్నాడు పోపో పెద్ద మనిషి ఏం పోయి మందు వస్తుంది అక్కడ వంట మందులు అర్థం కాకుండా మందు అదే మొన్న నాయం వేసింది కదనే ఆ నాయం మీద ఏ 40 ఉన్నాయని నీకు ఇది వేసుకోమంటే తెచ్చినాము వేసుకో అట్లాంటివే బాగా మందు చికెన్ ఇచ్చడం అవుతుంది పాపం మీరు గింజలు ఇచ్చిండ్రు కుడుకురు ఉన్నాయా తిను ఏం కౌసలా కొట్టి గుట్టే కోతలేమే ఇప్పటి తిను మళ్ళీ ఇంకసేపు చేపిస్తాను సరే సరే ఏం చేస్తుండ్రా ఏం బయటకు రా ఏం లేదు కాక శని కూడా చెట్టు కొట్టిండ్రు ఎవరేమో తెలుసలేదు అందరూ వీళ్ళిద్దరు అంటారు ఏమో తెలియకుండా అయింది చెట్టు మళ్ళా ఇల్లదంట ఓళ్ళదంట చెట్టు మళ్ళా ఆపే వచ్చినా మన నాయ మాడదాం మనం ఏమంటారు న్యాయం అయితే మా చెట్టుకు మా పైసలు మాకు కావాలి అంతే ఇప్పుడు ఏమానప్ప పెద్ద మనిషి చెట్టు ఈతుందట నువ్వేమో మరి పిల్లలకి ఇప్పిసి ఇవ్వమన్నారు 40,000 చెట్టు ఇయ్యపదే మా ఊరేమన్నావు నీ ముందు ఊళ్ళేమో మా చెట్టు ఆనందం లేదే పెద్ద మనిషి అయ్యి ఆ చెట్టు ఎవరు చేయనివ్వండి అతను ఎవడు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్ లివింగ్ చెట్టు అట్లేదు మళ్ళా ఎవరికి పిచ్చిండ్రా మా చెట్లు దుడ్లు ఇప్పుడు మీరే అంత అయిన వాళ్ళకేనప్ప మరేమైనా పెద్ద మనిషి లాగా మరి చెట్టు ఇందని మరి పైసలు వాళ్ళకి ఇప్పిస్తుంది అట్లా నేను ఇప్పుడు ఎక్కడ దుడ్లు ఏం కథ ఇప్పిస్తాయి మిద్దులు ఇప్పిస్తున్నాయి మళ్ళీ తెలియదు నాకు ఎవరు వాళ్ళు తెలియదు ఇప్పిస్తున్నాయి నాకు దుడ్లు కావాలి నా చెట్టు చెట్టు అతికేరి లేకపోతే దుడ్లన్నీ ఇప్పుడు చెట్టు కొట్టినాం